నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశం. కుట్టి మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, బీసీల పునాదుల నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కరెంటు కష్టాలను తీర్చి మమ్ములను ఆదుకోండి. డిఎస్సీ అభ్యర్థుల కష్టాలు రాత్రైనా విడిచిపెట్టని పోలీసులు. శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ సెక్రటరీ మాసార్పు మనోహర్ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం ఇల్లంతకుంట మండల కార్యదర్శి చెలుపూరి రామ్. శ్రీరామ్ నగర్ కాలనీలో చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్. కరీంనగర్ నగరపాలక సంస్థలో డీజిల్ కుంభకోణం, మంచినీటి ఫిల్టర్ బెడ్ భూమి కబ్జాకు ప్రయత్నాలు. సుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ లో పూర్తి స్థాయిలో డిఎంహెచ్ఓ నియమించాలి. ఇప్పుడున్న డిఎంహెచ్ఓ హాస్పిటల్స్ ని తనిఖీలు చేయాలి. ఏఐవైఈ యుగంధర్. హైదరాబాద్ ఆర్చ్ డయోసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ చైర్మన్ కార్డినల్ పూల ఆంటోనీ ఏర్పాటు చేసిన ఆర్కేపురంలోని గాంధీనగర్ లో హ్యాస్ కుట్టు మిషన్ సెంటర్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆర్థికంగా బలపడితేనే కుటుంబాలు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత మిషన్లు ఇచ్చి మీకు హెల్ప్ చేయడానికి ఇచ్చేసిన ఫాదర్ గారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు అందరూ బిజీ ఉంటున్నారు. ఎవరు చూసినా కూడా నాకేం పరిస్థితి, నా కుటుంబం పరిస్థితులను ఆలోచించిన పరిస్థితిలో కూడా తమర్ లాంటి మంచి వాళ్ళు సొసైటీ గురించి మంచిగా ఆలోచిస్తున్నందుకు ఇప్పటికీ కొన్ని కుటుంబాలు బాగుంది. ఇప్పుడే శాంసంగ్ గారు చెప్పినట్టు మీరు ఎంతో మందికి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి కుట్టు మిషన్ ఇవ్వడం, వేరే వేరే బిజినెస్ కూడా రాణించడానికి అవసరమైన ట్రైనింగ్ సెంటర్లు కూడా మీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాంటిది కూడా మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా చాలా మంది పేద మహిళలు ఉన్నారు, పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకందరికీ మంచి జరగాలంటే మీరు ఏ విధంగా అయితే ఇక్కడ గాంధీనగర్ లో చేశారో మన శాస్త్రి గారు చేయబోతున్నారు, అదే మాదిరిగా కూడా మిగతా బస్తీలలో కూడా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని మా ఒక రిక్వెస్ట్. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్ ను పరిశీలించిన గౌరవ బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత గారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50% జనాభా కలిగిన నా బీసీ సోదరులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఏవైతే 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదుల నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా 14 నుంచి 19లో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది. ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను. ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు, అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం.
వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 56 కార్పొరేషన్లు అన్నారే తప్ప, కార్పొరేషన్ల చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప, వైసీపీ కార్యకర్తల్లా పనిచేసారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల తాడిజెర్రి గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేక గ్రామ ప్రజలు ఇబ్బందికి గురి కావడంతో విద్యుత్ శాఖ అధికారి ఏఈ మరియు లైన్ మ్యాన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వేములవాడ రవి, మాది తాడిజెర్రి విలేజ్, గంగాధర మండల్, కరీంనగర్ జిల్లా. మాది ఆసంపల్లి సబ్ స్టేషన్ నుంచి సప్లై వస్తుంది. మాకు ఊరు మొత్తం ఎక్స్ప్రెస్ ఉంది. మాకు ఒక 25% మాత్రమే రంగరాపాల ఫీడర్లో సప్లై ఉంది. మా రంగరాపాల ఫీడర్ చిన్న గాలి వచ్చినా వాన వచ్చినా రాత్రి ట్రిప్ అవుతుంది, కరెంట్ వేస్తలేరు. ఏఈ గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈరోజు కలుపుతా ఎక్స్ప్రెస్ వైర్లు గుంజిరు, పోల్ వేసిర్రు. కనెక్షన్ ఇవ్వడం కోసం అరగంట పని అంటుండు. 6వ నెల 20వ తారీఖు నాడు సుధం నేను సబ్ స్టేషన్కి వెళ్ళినాను. 6 సుధం లైన్ కలుపుతా అన్నాడు, కలపలేదు. ఇదివరకు సుధం పట్టించుకుంటలేరు వాళ్ళు. దాని గురించి మేము అడుగుతున్నాం లైన్ కలపండి అని. నిన్న రాత్రి సుధం కరెంటు లేదు, మాకు 3 గంటలకు అయింది. ఇవాళ పొద్దున 6:30కి వచ్చింది. చాలా ఇబ్బంది అవుతుంది మాకు కరెంటు తోటి, పిల్లలకి గిట్ట. మాకు దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒక 25-30 కుటుంబాలకు సప్లై లేదు. ఊరు మొత్తం ఉంది. హనుమాన్ టెంపుల్ నుంచి ఎస్సీ కాలనీ వరకు లేదు. హనుమాన్ టెంపుల్ నుంచి రోడ్డు ఇంకెళ్ళి అదంతా సప్లై ఉన్నది. లైన్ మ్యాన్ అడిగదా? లైన్ మ్యాన్ అడిగినాం, ఏఈ గారు కల్పిస్తా అంటున్నాడు. ఏఈ గారు కాంట్రాక్ట్ వాళ్ళు వస్తలేరు, కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చినాక కల్పిస్తా అంటుండ్రు. ఇట్లా నెల రోజులకు ఎక్కువ అవుతుంది. మాకంటే వెనకసిరి గుంజిన రంగరాపల్లిలో కలిపారు ఎక్స్ప్రెస్ లైను, మా ఊరిది మాత్రం కలుపుతలేరు. ఈ ఏఈ గారి నిర్లక్ష్యమా ఏందో అర్థమవుతలేదు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది కరెంటు తోటి. మా పిల్లలు ఇట్లా నిద్ర లేకుండా అది అవుతుంది. మేము నిన్న రాత్రి 3 గంటలకు అయింది, 3:50 కరెంటు పోతే ఇవాళ పొద్దున 6:30కు వచ్చింది. ఇట్లా ప్రతిసారి అట్లా అవుతుంది. మీడియా ద్వారా మా ప్రాబ్లం సాల్వ్ కావాలని చెప్పి ఏఈ గారికి ఎన్నిసార్లు చేసినా కానీ ఏఈ గారు పట్టించుకోవడం లేదు. కలుపుతా అంటుంటే కలపడం లేదు. కలపాలని మీడియా ద్వారా మేము కోరుతున్నాం. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్ కు తరలించారు. అయితే రాత్రైనా వారికి విడిచిపెట్టేదే లేదు. వారిలో మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఆ ప్రాంతంలో కనీసం నీళ్లు కూడా లేకపోవడం, లైట్లు కూడా ఆపేయడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే ప్రభుత్వ వ్యతిరేక పాటలు పాడుతూ నిరసనలు తెలుపుతున్నారు. ఉదయం నుంచి వచ్చి పోరాటం చేస్తుంటే ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ కాలేదు. ఆల్టికల్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఈరోజు ఎంతమంది పోలీసులు ఉన్నారు. అలాగే వాళ్ళు చదివి వచ్చిన వాళ్ళే ఇంటారు, డిగ్రీ చదివి వచ్చిన వాళ్ళే, వేరే తెలంగాణ వచ్చిన వాళ్ళు కాదు. కొత్త నుంచి కూడా ట్విట్టర్ పర్సన్ ఎక్కడున్నాడు? నేను తీస్తున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ లోని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ సెక్రటరీ మాసర్పు మనోహర్ మాదిగ గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ మాదిగ గారు, శ్రీకాళహస్తి పట్టణ యువసేన అధ్యక్షులు పాలూరి వెంకటమణి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే మా అమ్మవాడ గ్రామ ప్రజలు మరియు మా మిత్రులు అందరూ కలిసి ఈరోజు నా యొక్క జన్మదినం బాగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జనవరి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాసార్పు మనోహర్ గారు
అలాగే మా ఎంఆర్పీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగన్న గారు, అలాగే శ్రీకాళహస్తి పట్టణ వ్యవసాయ ఇన్ఛార్జ్ ఆలూరి వెంకటమణి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడికి వచ్చిన ఎంఆర్పీ శ్రీధర్ గారు, బాలరాజు మాదిక్ గారు, కాపులూరు స్వయం మాదిక్ గారు, సంజయ్ మాదిక్ గారు, అలాగే నివృత్తం మాదిక్ గారు, మరియు నాగరాజు మాదిక్ గారు అందరూ వచ్చి ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరిగినట్టు తప్పుడు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఇలాంటి స్పాన్సర్ని నేను మరొకసారి కూడా మీ అందరి సహకారాలతో మరొక ఎన్నో శ్రీకాళహస్తి జ్ఞానకోశన సమేత ఆశీస్సులు ముందుగా ఉండాలని, అలాగే మీ ప్రోత్సాహం కూడా సహకారాలు అన్నీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతుకుంట మండలం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంతుకుంట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇల్లంతకుంట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు పెట్టిందో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని, ఇళ్ళ జాగా లేని వారికి జాగా ఇస్తూ డబుల్ బెడ్రూమ్కి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునే దానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పటికీ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యి ప్రారంభమయ్యి 1 నెల గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా లేదు. రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ ఫసలుకు గాను 7,500 రూపాయలు వెంబడే రైతుల అకౌంట్లో వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు. అది సుధా అమలు చేయాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఉందో ఆ హామీని సుధా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. ఈ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, శిశువును విక్రయించడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో వైద్యుడితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం ఇండియన్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాతో కోఆర్డినేటర్ ఎన్డి అమీర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ నగరానికి ఏదైతే నీటి సరఫరా అవుతుంది ఆ ఫిల్టర్ బెడ్ ప్రాంతం డ్యామ్ క్రింద ఉన్నది. ఆ ఫిల్టర్ బెడ్ భూమి దాదాపు అత్యంత కాస్ట్లీ భూమి వెనుక దిక్కు ఉన్నది. ఆ 20 గుంటల భూమిని గత ప్రభుత్వ నాయకులు, రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఫిల్టర్ బెడ్ భూమి కాపాడాలని గత
ప్రభుత్వంలో 10 నెలల కింద ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 10 నెలలు గడుస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకోలే. మరి దాని పక్కన ఉన్నా కూడా శాతమానానికి కూడా హద్దులు లేవు. వెనుక దిక్కు కూడా నేను గోడను నిర్మించి హద్దులు నిర్ణయించాలని కూడా కలెక్టర్ గారికి 6 నెలల కింద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 2 కంప్లైంట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ 2 కంప్లైంట్ కూడా ఆర్డీఓ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మరియు డీజిల్ మీ అత్యంత తెలంగాణ అతిపెద్ద కుంభకోణం డీజిల్ మీద విచారణ చేస్తున్న అధికారి కూడా ఆర్డీఓ గారికి కూడా నేను నా తరఫు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లాగ్ బుక్లు టెస్ట్ చేయాలి. ఆ హ్యాండ్ రైటింగ్ ఒకటే ఉన్నది కాబట్టి అన్ని బుక్లు ఒకళ్ళే రాస్తున్నారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీని మీద ఈ 3 దాని మీద కూడా విచారణ అధికారిగా ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి ఆర్డీఓ గారు ఈ 10 నెలల పెండింగ్ ఉన్న ఫైన్లు క్లియర్ చేయాలని చెప్పుకుంటున్నాను. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుడా చైర్మన్ గా ఉన్న అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కోమటిరెడ్డికి ఛార్జ్ ఇచ్చారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నన్ను నియమించిన నా నియామకానికి సహకరించినటువంటి పెద్దలు, ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు, విప్పులు, ముఖ్యంగా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మేడ్పల్లి సత్యం గారికి, రాష్ట్ర విప్పులు ఆది శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, శాసనసభ్యులు విజయ రమణారావు గారికి, మక్కాన్ సింగ్ ఠాకూర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా మరెన్నో సమస్యల మీద పోరాటం చేసి ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా మన అన్ని శాఖల అన్ని మంత్రుల యొక్క సహకారంతో తప్పకుండా సుడా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో విలీన గ్రామాలకు సంబంధించి కూడా నా శాయశక్తుల అభివృద్ధి కృషి చేస్తానని, తప్పకుండా నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగంధర్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అనుమతులు లేకుండా అపార్ట్మెంట్లలో హాస్పిటల్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారని, ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చామని, మొన్నటి వరకు 5 సంవత్సరాల బాబు జ్వరంతో హాస్పిటల్ కి వెళ్తే ప్రాణాలు పోగొట్టుకున్నాడని, ఇంత జరిగినా ఈ విషయం టీవీలు పేపర్లలో వచ్చినా కూడా డిఎంహెచ్ఓ ఆ హాస్పిటల్ ని తనిఖీ చేయకపోవడం ఏమిటని మండిపడ్డారు. కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. కొన్నిటికి అనుమతులు లేకుండా హాస్పిటళ్లు అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ఆద్య పిల్లల ఆసుపత్రుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నిన్నటికి నిన్న జరిగినటువంటి అయాన్ షాన్ బాబు 5 సంవత్సరాల బాబు జ్వరం అని వస్తే ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనబడతా ఉన్నది.